కల్వకుంటోళ్ళు అంటే ఒకటే అర్థం చెప్పి నేను కూర్చుంటా, ఎందుకంటే టైం లేదు. కల్వకుంటోళ్ళు అంటే అర్థమైందో తెలుసా? ఎవరిని కల్వనోళ్ళు, కలితే జీర్ణించుకోనోళ్ళు కల్వకుంట్లోళ్ళు. ఒకరిని కలువరు, కలిస్తే జీర్ణించుకోరు. ఒక తల్లి కడుపులో పుట్టకున్న 19 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బిడ్డలం మేము. మమ్మల్ని కల్వకుంట చేసిండు ఆయన, ఇంకొకళ్ళు కల్వడు. కల్వకుంట్లోళ్ళ ఇంటి పేరు కాదు, ఎవరిని కల్వనోళ్ళే కల్వకుంట్లోళ్ళు. కాబట్టి ఎవరిని కల్వనోళ్ళను ఇలా ఓట్లేస్తామా? ఫామ్ హౌస్లకు వెళ్ళి బయటికి రానోళ్ళ కోసం ఓట్లేస్తామా? ఇలా కూసోమంటే కూసున్నట్టోళ్ళకు ఓట్లేస్తామా? ఇలా అక్కడికి పో అంటే పోయేటోళ్ళకు ఓట్లేస్తామా? ఎంగిలి మెతుకులు తినటోళ్ళకు ఓట్లేస్తామా? సొల్లు నాకటోళ్ళకు ఓట్లేస్తామా? ప్రజల కోసం మాట్లాడే ఈటల రాజేంద్రన్నకు ఓట్లేస్తామా? 1,00,000 మెజార్టీతో మనం ఓట్లేసి అన్నను అసెంబ్లీకి పంపిస్తేనే కేసీఆర్ కు దిమ్మ తిరిగి దేవుడి దయ వల్ల మంచి పెరాలసిస్ వచ్చి కాలో రేఖ పడిపోయి మళ్ళీ మేము బీజేపీ 23లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చూడాలి, మేము సంబరపడాలి. మరి హుజరాబాద్ ప్రజలే ఆ తీర్పు ఇస్తారని కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్న పెద్దలు రవీందర్ రెడ్డి అన్న గారికి పేరు పేరున ఉద్యమ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.